శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో సాయి సద్గురువుకు మించినటువంటి పరబ్రహ్మ స్వరూపం మరొకరు ఉండరు. వారి యొక్క అవతార ప్రస్థానంలో వారు వ్యవహరించినటువంటి తీరు, బాబా ఏ ధర్మాన్ని ప్రత్యేకంగా ప్రోత్సహించలేదు, ఏ వర్ణాన్ని ఏ సాంప్రదాయాన్ని ఆయన మక్కువ చూపెట్టలేదు. వచ్చినటువంటి వారందరి పట్ల ఒకే విధమైనటువంటి అభిప్రాయాన్ని భావనను కలిగి ఉండడమే సద్గురువు యొక్క లక్షణం. అంతేకాదు పరబ్రహ్మ స్వరూపము ఆది అంతం లేనటువంటిది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మము మతము సాంప్రదాయము ఏది ఉండదు. అందుకనే బాబాను మనము పూర్ణ పరబ్రహ్మ స్వరూపుడిగా భావిస్తాం. పరబ్రహ్మ స్వరూపానికి ఆది అంతం అంటూ ఉండదు. ఆది అంతం లేనటువంటి మనం పరబ్రహ్మ స్వరూపాన్ని ఈరోజు మనం పట్టుకున్నాం కాబట్టే భక్తి మార్గంలో సాయిని ఆశ్రయించినటువంటి వాళ్ళు అంత స్థిరంగా ఉంటారు. బాబా వద్దకు ఆ రోజు అనేక సాంప్రదాయాల్లో అనేక ధర్మాల్లో ఉన్నటువంటి వారు బాబా దగ్గరికి వచ్చేటువంటి వారు. బాబా వారందరూ కూడా నా సొంతమే కావాలి, నా మార్గంలోనికే రావాలని చెప్పి బాబా ఎప్పుడూ కూడా వాళ్ళని ప్రోత్సహించలేదు. ప్రోత్సహించకపోగా వారి వారి సాంప్రదాయాల్లో వారు అనుసరిస్తున్నటువంటి ధర్మాల్లో మరింత శ్రద్ధగా విశ్వాసంతో వారు ఆ మార్గంలో నడిచే విధంగా బాబా అనుభవాన్ని ఇచ్చేటువంటి వారు. సాధారణంగా ఏ గురు సాంప్రదాయంలోనైనా ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే వాళ్ళని వాళ్ళ జోల్లో వేసేసుకోవాలనుకుంటారు. కానీ బాబా ఎప్పుడూ కూడా ఆ పని చేయలేదు. ఎవరికి ఏ సాంప్రదాయం పైన గౌరవం ఉందో, ఏ ధర్మాన్నైతే ఆచరిస్తున్నారో వారికి మరింత శ్రద్ధను భక్తిని పెంపొందించి పంపించారే తప్ప ఇతరత్ర వారు తన వద్దనే ఉండాలి, తన పాదాల వద్దనే ఉండాలనేటువంటిది ఎప్పుడూ కూడా బాబా ఆ యోచన చేయలేదు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలోనే అనేక తెగలు, అనేక సాంప్రదాయాలు, అనేక గురు పరంపరలు ఉన్నాయి. కొన్ని మనమే సృష్టించుకున్నటువంటివి చాలా ఉన్నాయి. అందులోనే పడి మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. బాబా యొక్క తత్వము ఇందుకు పూర్తిగా భిన్నమైనటువంటిది. మీరు ఎవరైనా కావచ్చు, ఎక్కడి వారైనా కావచ్చు, నన్ను శరణుజొచ్చి వస్తే మీ మీ స్థితులను బట్టి మీకు ఏమేమి అనుగ్రహించాలో వాటన్నింటినీ అనుగ్రహిస్తానని చెప్పి బాబా అంటారు. బాబా యొక్క చమత్కారాలు చాలామంది చూడాలని వస్తారు ఆ రోజుల్లో. కానీ బాబా ఏ చమత్కారాలు చేయలేదు. కానీ బాబా చేసినటువంటి చమత్కారాలు మహాద్భుతమైనటువంటివి. సాధకులకు వారు చూపెట్టినటువంటి లీలలు, చమత్కారాలు వారి యొక్క పారమార్థిక జీవితానికి అవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. బాబా వద్దకు అనేక సాంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు కదా. అందులో నాసిక్ బ్రాహ్మణుడైనటువంటి మూలే శాస్త్రి బాబా దగ్గరికి వస్తారు. అతను బ్రాహ్మణ జాతిలో చాలా సనాతనమైనటువంటి కర్మాంట అనేటువంటి బ్రాహ్మణ తెగకు చెందినటువంటి వారు. ఆ కర్మాంట అనేటువంటి తెగలో ఉన్నటువంటి వారు వేదాలను చదవాలి, ఉపనిషత్తులను చదవాలి, శాస్త్ర అధ్యయనము నిత్యం చేయాలి. వారు కేవలము పత్తితో నేసినటువంటి వస్త్రాలను మాత్రమే వారు ధరించాలి, నిత్యము అగ్నిహోత్రం చేయాలి. అలా శాస్త్ర పరిశోధన చేస్తూ ఏదో ఒక దాంట్లో నిపుణత సాధించాలి. ఇంత గొప్ప సాంప్రదాయము కట్మాండ్ బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటిది. మూలశాస్త్రి కూడా తన జాతి బ్రాహ్మణత్వాన్ని పునికి పుచ్చుకొని వేదాలు చదివారు, శాస్త్రాలు చదివారు. అందున జ్యోతిషాస్త్రం పైన గొప్ప పట్టును సాధించినటువంటి వ్యక్తి. బూటీ లాంటి వారు చాలా సందర్భాల్లో చెప్తారు, షిరిడిలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా పరమాత్మ సాక్షాత్తు వారు అవతారం, భగవంతుడి యొక్క అవతారం, వారిని ఒకసారి దర్శించుకో అని చెప్తారు. చాలా సందర్భాల్లో మూలే శాస్త్రి ఎక్కడికి వెళ్ళినా శ్రీ సాయిబాబా ప్రస్తావన చాలా చోట్ల వచ్చింది. సరే ఒకసారి వెళ్ళి దర్శించుకుందాము అనేటువంటి ఉద్దేశంతో షిరిడీకి వస్తాడు. కానీ అతని అంతరంగంలో ఉన్నటువంటిది మరొకటి. అతడు జ్యోతిష్శాస్త్ర ప్రావీణ్యుడు కదా. తను ఒక అవతారి యొక్క, భగవత్ అవతారం అంటున్నారు, అవతారం యొక్క హస్తాన్ని చూడాలి, హస్తరేఖల్ని చూడాలి, సాముద్రికాన్ని పరిశీలించాలి అని అనుకుంటారు. అంతేకాదు ఇంతమంది షిరిడీకి వెళ్ళడానికి
ఇంత భక్తుల యొక్క ఆదరణ వారికి లభించిందంటే వారికి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి గీత ఉంటుంది. ఆ గీతను కనుక కనుక్కున్నట్టయితే తను ఇంకా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప ప్రావీణ్యాన్ని సాధించవచ్చు అని చెప్పి అనుకుంటాడు. అదే ఉద్దేశంతో వస్తాడు. నిజంగా బాబా పైన భక్తి లేదు, వారికి పాద నమస్కారం చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు, ఏమీ లేకుండానే కేవలం తన ఎజెండా ఏదైతే ఉందో వారి యొక్క సాముద్రికాన్ని చూడాలి. ఇంత జనాకర్షణ ఎలా రాగలుగుతుంది ఆయన వద్దకు అనేటువంటిది ఖచ్చితంగా తను తెలుసుకోవాలనేటువంటి దాంతో వస్తారు. వచ్చి బాబా దగ్గర కూర్చుంటారు. కూర్చున్న తర్వాత బాబా హస్తరేఖల్ని చూడడానికి వారు చెయ్యి చేస్తారు. బాబా చెయ్యి ఇస్తాడేమో అని చెప్పి. బాబా యొక్క చతురత మనకి ఇక్కడ కనిపిస్తుంది. వారి హస్తరేఖలు కనిపించకుండా 4 అరటిపళ్ళను చేతిలో పెట్టుకొని ఆ 4 అరటిపళ్ళు అతని చేతికిస్తాడు. దీని అర్థమైందంటే, ఒరే మూర్ఖుడా, ధర్మ అర్థ కామ మోక్షాలను అనుగ్రహించేటువంటి ఈ చెయ్యి హస్త సాముద్రికాన్ని నువ్వు చూస్తావా? వీటినన్నింటినీ అనుగ్రహించేటువంటి ఈ చేతిలో ఏ రేఖను నువ్వు చూడగలుగుతావు అని చెప్పి ఇండైరెక్ట్గా మూలే శాస్త్రికి అర్థమయ్యే విధంగా 4 అరటిపళ్ళని ఇస్తాడు. బ్రతిమలాడతాడు, ఒక్కసారి మీ హస్త సాముద్రికం చూస్తాను. బాబా ససేమిరా అంటాడు, నీకు చూసినా ఏం అర్థం కాదు, ఎందుకంటే ధర్మ అర్థ కామ మోక్షాలను అనుగ్రహించేటువంటి చెయ్యి స్వచ్ఛంగాను ఏ రేఖలు లేకుండా ఎందుకంటే రేఖలు మనకు రకరకాలుగా చెప్తారు. ఇది జీవిత రేఖ అని చెప్పి రకరకాలుగా హస్త సాముద్రిక శాస్త్రంలో చెప్తూ ఉంటారు. అసలు ఆది అంతం లేనటువంటి అవతారానికి రేఖలు ఎలా ఉంటాయి? ఆ విధంగా చాలా భంగపాటు పడతాడు మూలే శాస్త్రి. అరే రే, ఇంత దూరం వచ్చాను, వారి హస్త సాముద్రికాన్ని చూడలేకపోయానని చెప్పి. ఆ రోజుల్లో సాటేవాడ ఒకటే ఉండే. సాటేవాడలో ఉంటూ తన తిరుగు ప్రయాణం వరకు అక్కడ నిత్యం అగ్నిహోత్రాధారణ చేస్తూ తన శాస్త్ర పరిశీలన అవన్నీ కూడా అక్కడ కొనసాగిస్తారు. మూలే శాస్త్రి అక్కడ ఉన్నటువంటి ఒకరోజు బాబా లెండికి వెళ్తూ చెప్తారు, గేరు వస్త్రం రెడీ చేయండి, నేను గేరు వస్త్రాన్ని వేసుకోవాలి. ఎందుకు ఆ గేరు వస్త్రం అంటే కాషాయ వస్త్రం ఎందుకు సిద్ధం చేయమన్నారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. బాబా లెండికి వెళ్ళొచ్చేసరికి ఆ కాషాయ వస్త్రం సిద్ధం చేస్తారు. బాబా కాషాయ కఫ్ని వేసుకొని ద్వారకామయిలో కూర్చొని ఉంటారు. హారతి ప్రారంభమవుతున్నటువంటి సందర్భంలో ఆ నాసిక్ బ్రాహ్మణుని తీసుకురాపో, అతని నుండి నాకు దక్షిణ రావాల్సింది, దక్షిణ తీసుకురమ్మంటారు. వేరే వాళ్ళు వెళ్తే అతను వస్తాడు రాడు అని చెప్పి బూటి వెంటనే ప్రతిస్పందించి వెళ్తాడు. ఎందుకంటే బూటికి చాలా అత్యంత సన్నిహితుడు. బూటి వెళ్ళి అడుగుతారు, బాబా మీ దగ్గర నుంచి దక్షిణ తీసుకురమ్మన్నాడు, అదేవిధంగా మిమ్మల్ని కూడా వీలైతే రమ్మన్నాడు అని అంటే, అసలు బాబాకు నాకు రుణానుబంధమే లేదే, నా గురువు వేరు కదా, నాదంతా వేరే సాంప్రదాయం, అసలు వారి సాంప్రదాయంలో అసలు నేను లేను, అటువంటిది నా నుండి ఎందుకు ఆయన దక్షిణ ఆశిస్తారు? గురువు అనేటువంటి వారు రుణానుబంధం ఉంటే తప్ప దక్షిణ ఆశించకూడదు, భక్తుడి యొక్క భక్తిని కోరకూడదు, మరి ఎందుకు బాబా నా నుంచి దక్షిణ అడుగుతున్నారు? సరే, బూటి లాంటి వారు చాలా శ్రీమంతులు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు వారి మాటను గౌరవించి బయలుదేరుతాడు ద్వారకామాయికి. వెళ్ళి ద్వారకామాయి సభామండపంలో ప్రవేశించగానే బాబా మోము ముందు కానరాదు మూలే శాస్త్రికి. వారి వస్త్రం కానవస్తుంది, కాషాయ వస్త్రం. నిన్నటి వరకేమో బాబాను ఒక ముతక కఫ్నీలో చూసినటువంటి మూలే శాస్త్రికి ఒకేసారి కాషాయ వస్త్రం కనిపించగానే తనను తాను మర్చిపోతాడు. అష్టభావాలు ప్రతిస్పందిస్తూ ఉంటాయి. దీంతో బాబా మోము చూస్తారు. చూసేసరికి తన గురువు అయినటువంటి గోలప్ స్వామి రూపము అక్కడ కనిపిస్తుంది. అప్పటికే తన గురువు గతించిపోయారు, వారు సమాధి అయ్యారు. అటువంటి గురువు ప్రత్యక్షంగా కనబడడంతో ఇక తను ఆనందాన్ని తట్టుకోలేకపోతాడు. అందరికంటే గట్టిగా జయజయకారాలు చేస్తాడు, అందరికంటే గట్టిగా హారతి పాడుతూ ఉంటాడు. బూటి లాంటి వారు ఆశ్చర్యపోతారు, అరే నేను ఎందుకు రావాలనేటువంటి ఈ మూలే శాస్త్రి బాబాను చూడగానే ఇంత పరవశించిపోతున్నాడు ఏమిటి అని చెప్పి. హారతి ముగియగానే అందరికంటే ముందు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి లేస్తాడు. లేచి చూసేసరికి అక్కడ తన గురువు స్థానంలో మళ్ళీ బాబా ప్రత్యక్షమవుతారు. తనవంతా పులకరించిపోతుంది. తన జీవితంలో ఒక్కసారైనా గతించినటువంటి గురువు సాక్షాత్కారం చూడాలనుకుంటాడు. అనేక సంవత్సరాలుగా దానికోసం పరితపిస్తుంటాడు. ఒక్కరోజు కూడా కనీసం స్వప్న దర్శనం కూడా
గోలప్ స్వామి మూలే శాస్త్రికి ఇవ్వలేదు. కానీ బాబా సాక్షాత్తు తన గురువు యొక్క దర్శనాన్ని కలిగించారు. నేనెంత మూర్ఖుణ్ణి, నేను వీరి సాంప్రదాయం కాదు, ఎందుకు నన్ను దక్షిణ అడుగుతున్నారనుకున్నాను. కానీ నా గురువు యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని ఇప్పించి నా గురువు పట్ల మరింత భక్తి శ్రద్ధలతో ఉండమని చెప్పి బాబా చెప్పారు అని చెప్పి తన జీవితం ధన్యమైందని చెప్పి మూలే శాస్త్రి షిరిడి నుంచి నిష్క్రమిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏమిటంటే, ఎవరెవరి ధర్మాల్లో వారిని యథేచ్ఛగా వారి సాంప్రదాయంలో కొనసాగేందుకు బాబా వారిలో భక్తిని శ్రద్ధను హెచ్చింపజేశారు. ఆ రోజుల్లో ఒక సాంప్రదాయానికి ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టుకునేటువంటి వారు. మేము మా గురువును తప్ప, మా గురు మంత్రాన్ని తప్ప, మా గురువు నివసించినటువంటి నడయాడినటువంటి ఆ పుణ్యక్షేత్రాన్ని తప్ప ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక కృతనిశ్చయంతో అదొక ధర్మంగా పెట్టుకునేటువంటి వారు. కానీ బాబా ఎవరైతే ఏ సాంప్రదాయానికి చెందినటువంటి వారైతే షిరిడీకి వచ్చారో వాళ్ళలో భక్తిని పెంచేటువంటి వారు. సద్గురు యొక్క లక్షణం ఏమిటంటే, సద్గురువు దేనిని ఆశించడు, కీర్తిని ఆశించడు. తన యొక్క మహిమో విస్తృతమైపోవాలి, వేలాది మంది రావాలని చెప్పి బాబా ఎప్పుడూ కూడా తన జీవన ప్రస్థానంలో వారు కోరుకోలేదు, ఇప్పటికీ కూడా కోరుకోలేదు. మనందరము కూడా బాబా యొక్క మహిమను రుచి చూసి దాన్ని అనుభవిస్తూ ఆయన వద్దకు పరుగులు తీస్తున్నాం తప్ప ఆయన ప్రత్యేకంగా కొంతమందిని టార్గెట్ చేసి ప్రభావితం చేసి తన వద్దకు ఎవరిని కూడా రప్పించుకోలేదు. అందుకనే ఈరోజు సాయి భక్తి మార్గంలో మనం ఇంత స్థిరంగా నిలబడడానికి కారణం ఏమిటంటే, మనముగా ఆయనను శరణు వేయడం. ఏదో బలవంతం చేస్తేనో బలవంతంగా రుద్దబడినటువంటి భక్తి సాయి మార్గంలో ఉండదు. ప్రేమతో ఏర్పడ్డటువంటి భక్తి భావనే ఉంటుంది. అందుకనే మనము ఆయనను వదలకుండా ఉంటాం. ఆయన మాటలు వింటే తనువు పులకరిస్తుంది. ఆయన నామాన్ని నిత్యము స్మరిస్తే మనస్సు శాంతిని కాంక్షిస్తుంది. ఇంత గొప్ప అనుభవం ఉన్న చోటు నుంచి మనం ఎందుకు పక్కన పోతాం? ఒక్క మూలశాస్త్రియే కాదు, ఆ రోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది. అవస్థే అనేటువంటి ఇండోర్ జడ్జి, తను అంతకు ముందే ఒక గురువు ఆశ్రితుడు. ఆ గురుమాతను ఆశ్రయించి గురు మంత్రాన్ని కూడా పొందినటువంటి వారు. రేగే లాంటి వారు బాబా యొక్క మహత్తు చెప్పడంతో రేగోతో పాటు ఒకరోజు షిరిడీకి వస్తారు. అవస్థే వచ్చిన తర్వాత ద్వారకామాయిలోకి వచ్చి స్పృహ తప్పి పడిపోతారు. అందరూ భయాందోళనకు గురవుతారు. అప్పుడు బాబా అంటారు, ఇతను ఒక గురువు ఆశ్రితుడు. ఆ గురువును ఆశ్రయించిన తర్వాత మరొకరిని ఆశ్రయించాలా వద్దా అనేటువంటి సంశయంతో తన ఆలోచనలు కొట్టుమిట్టాడుతున్నాయి. అందుకనే అతనికి ఈ ఆందోళన అని చెప్పి బాబా చెప్తారు. బాబా తన గురువు గురించి చెప్పడంతో తను రియలైజ్ అయి తను ఆశ్రయించినటువంటి ఆ గురుమాతనే మరో గురువు వద్దకు చేర్చిందనేటువంటి విషయాన్ని గ్రహిస్తారు. బాబా వద్దకు వచ్చినటువంటి భక్తుల్లో చాలామంది పాండురంగ విఠలుడు, షేవ్గావ్ మహారాజ్, అక్కల్కోట్ మహారాజ్, దత్తభక్తులు, వీళ్ళందరూ కూడా చాలామంది ఆ రోజు అనేక భక్తి మార్గాల్లో ఉన్నటువంటి వాళ్ళే అక్కడికి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అయినటువంటి అనుభవం ఏమిటంటే, ఏ గురు సాంప్రదాయంలో అయితే మేము ఉన్నామో ఆ గురువే మమ్మల్ని సాయిబాబా వద్దకు చేర్చారనేటువంటి విశ్వాసం ఆ రోజు ఉండేది. అందుకనే ఆ గురువు పట్ల, వారి అంతకుముందు ఆశ్రయించినటువంటి గురువు పట్ల ఎంత భక్తి శ్రద్ధలు ఉండేటివో అంత భక్తి శ్రద్ధలు బాబా పట్ల ఉండేటివి. కొంతమంది అయితే బాబా చూపెట్టినటువంటి కరుణా దయకు పూర్వం తమ ఆశ్రయించినటువంటి గురువు ప్రేమను కూడా మర్చిపోయేటువంటి వారు, అన్నింటినీ మరిపించి తన ఒడిలో ఓలలాడించేటువంటి వారు శ్రీ సాయిబాబా. బాబా దగ్గరికి వచ్చినటువంటి కాకాపురానికి ఆశ్రితులైనటువంటి డాక్టర్ పండిట్కు కూడా అదే అనుభవం కదా. డాక్టర్ పండిట్కు ఎక్కడో పూణేలో ఉన్నటువంటి కాకాపురానిక్ను దర్శింపజేస్తాడు. తాత్యాసాహెబ్ నూల్కర్ని చూడడానికి వస్తాడు, ఆరోగ్యం బాగాలేకపోతే. వచ్చి అసలు ఈ బాబాకు నేను సాష్టాంగ నమస్కారం చేయను, వారికి పూజించను, అక్కడ అందరూ వారి పాదతీర్థాన్ని స్వీకరిస్తారట, నేను స్వీకరించను, నేను ఆల్రెడీ కాకాపురానికి యొక్క ఆశ్రితుని అని అనుకుంటాడు. కానీ షిరిడీలో తన గురువు యొక్క దర్శనం, కాకాపురానికి దర్శనం కలగడంతో ఎంతో ప్రేమతో బాబాకు త్రిపుండాన్ని గీస్తాడు. బాబా అప్పుడు అంటాడు,
నేను ముసల్మాన్నని, వారొక గొప్ప జాతి బ్రాహ్మణుడని చెప్పి అసలు నన్ను పూజించడానికి ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటి ఆ బ్రాహ్మణుడు ప్రేమగా వచ్చి త్రిపుండాన్ని గీస్తే నేను ఎలా కాదనగలుగుతాను? ఆ ఒక గొప్ప బ్రాహ్మణ జాతి వాడని చెప్పి భావించినటువంటి అతను నా మోమును పట్టుకొని, ఒక ముసల్మాన్ అని భావించినటువంటి నా మోమును పట్టుకొని తిలకం దిద్దితే నేను ఎలా ఆ ప్రేమను కాదంటాను అని అంటారు. కాకాపురానికి పట్ల నువ్వు ఇంకా ఎంత ప్రేమతో, ఎంత శ్రద్ధతో నువ్వు ఉండాలి అనేటువంటి విషయాన్ని డాక్టర్ పండిట్కు బోధించి పంపిస్తారు కదా. ఇవి కదా అసలైనటువంటి లీలలు. మనం చాలామంది నీళ్ళల్లో నిప్పును పుట్టించడాన్ని, లేకపోతే నీటితో దీపాలు వెలిగించడాన్ని, ఇటువంటి లీలలను చూసి సంబరపడిపోతాం. కానీ బాబా మార్గంలో చూడాల్సినటువంటి అద్భుతమైనటువంటి లీలలు ఇవి. తన వద్దకు వచ్చినటువంటి వారి యొక్క భక్తిని ఏ విధంగా బాబా హెచ్చింపజేశాడు, వారు ఆశ్రయించినటువంటి గురువుల పట్ల ఎంత శ్రద్ధను, భక్తిని పెంపొందించి షిరిడి నుంచి పంపించాడు. ఆనంది స్వామి షిరిడీకి వస్తాడు కదా, చెవి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ బాబా అన్నటువంటి ఒక్క పలుకు, అల్లా అచ్చా కరేగా అనేటువంటి ఆ ఒక్క మాటతోటి తన చెవి నొప్పి పూర్తిగా పోతుంది కదా, ఆపరేషన్ అవసరం లేదు కదా. ఆనంది స్వామి అనేక పుణ్యక్షేత్రాలు తిరిగారు. ఆనందిలో అనేక సంవత్సరాలు జ్ఞానేశ్వర్ మహారాజ్, ఏకనాథ్ మహారాజులకు గొప్ప భక్తుడు. అటువంటి ఆనంది స్వామికి ఒక్క వాక్కు చేత ఎన్నో క్షేత్రాలు తిరిగారు ఆనంది స్వామి. ఆయనే పనే అది, అనేక పుణ్యక్షేత్రాలను తిరుగుతూ ఒక సర్వసంగ పరిత్యాగి ఎటువంటి జీవనాన్ని సాగించేవారో ఆనంది స్వామి కూడా అటువంటి జీవనాన్ని సాగించారు. ఈరోజు బాబా మార్గంలో కొన్ని విపరీత ధోరణులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. బాబా ఏమో తనను ఆశ్రయించినటువంటి అనేక సాంప్రదాయాల చెందినటువంటి వారికి భక్తిని హెచ్చింపజేసేటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలను ఆయన ఇచ్చారు. కానీ ఈరోజు మనం బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళమే మనం కొంతమంది కొన్ని ధర్మాలను, కొన్ని సాంప్రదాయాలను మనమే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఏదో ఒక గ్రామంలో కొంతమంది చెప్పారు, మేము ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నామండి, ఆయన కూడా బాబా మార్గంలో ఉన్నటువంటి వారే, తీసుకున్నామండి, మేము ఆయన ప్రతిష్ఠించినటువంటి గుడికి తప్ప వేరే గుడికి వెళ్ళకూడదండి అన్నారు. ఎక్కడ ఉంది ఈ ఆంక్ష? మన పారాయణ హాల్లో ఒక 2-3 భక్తులను గమనించాను. అక్కడ కొత్త సచ్చరితలు వచ్చాయి, ఓయి బుక్లు ఉన్నాయి. వేరే ఒక పుస్తకం చదువుతూ ఉన్నారు. నాకు కొత్తగా అనిపించింది. అమ్మ, ఈ పుస్తకం మీరు రెగ్యులర్గా చదివేటువంటి పారాయణ పుస్తకమా? అవునండి, మా గురువు గారు దీన్ని మాత్రమే చదువుమన్నారన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే మళ్ళీ మనము బాబా మార్గంలో కొన్ని ఆంక్షలు, కట్టుబాట్లు పెట్టుకుంటున్నాం. ఒక ఆవిడ కలిసింది. మామూలుగా ఎవరిని పలకరించినా నేను సాయిరామ్ అని అంటారు. మామూలుగా ప్రతిస్పందించినటువంటి వాళ్ళు సార్ సాయిరామ్ సార్ అంటారు. ఆమె విచిత్రంగా ఎప్పుడు మాట్లాడినా నేను సాయిరామ్ చెప్తాను, సాయిబాబా అంటుంది. నాకు మామూలుగా ఆశ్చర్యం వేసి అడిగాను, అమ్మ మీరు సాయిబాబా అంటున్నారు అంటే మా గురువు దీన్నే అనమన్నారండి అన్నారు. నేను మీరు అదృష్టవంతులండి, నాలాంటి వాడికి చెప్పేవాడు లేక నా ఇష్టం వచ్చినట్టు నేను పలుకుతాను. జపం చేయాల్సి వస్తే సాయిబాబా సాయిబాబా అంటాను, ఎవరైనా పలకరించాల్సి వచ్చినప్పుడు ఓం సాయిరామ్ అంటాను. ఇట్లా నాకైతే ఆంక్షలు లేవమ్మా. ఆంక్షలు ఉన్నటువంటి సాయి భక్తి ఎప్పుడూ కూడా ప్రకాశించదు. కాబట్టి స్వేచ్ఛగా ఉండడం నేర్చుకోండి. భక్తిలో స్వేచ్ఛగా లేకపోతే, ఎందుకంటే నీ మనస్సు ఏది పలుకుమంటుందో దాన్నే పలుకు, అంతే తప్ప ఆంక్షల చట్రంలోకి వెళ్ళకూడదు. చాలామంది ఆంక్షల చట్రంలోకి వెళ్తున్నారు. ఆంక్షల చట్రం చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకనే బాబా కల్పించినటువంటి ఒక ఆలోచన, సాయి గురుకులం అనేటువంటి ఒక సత్సంగ పాఠశాల తప్పకుండా కావాలి. ఈరోజు చాలామంది పాఠశాలతో ఏం పని, జూమ్లు ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి అనేటువంటి భావన ఉండవచ్చు. జూమ్లో నువ్వు మనసును ఎంతసేపు నిలకడగా ఉంచగలుగుతావు? చాలామంది జూమ్లో చేసేటువంటిది ఏం తెలుసా, వీడియో మ్యూట్ పెడతారు, ఆడియో మ్యూట్ పెడతారు, చెప్పేవాడు చెప్తూ ఉంటాడు, వినేవాళ్ళు ఎంతమందో తెలియదు. అందుకనే బాబా ఒక అద్భుతమైనటువంటి సంకల్పాన్ని ఇచ్చారు. ఇటువంటి ఆంక్షల చట్రంలోకి భక్తులు వెళ్లకుండా అసలు నిజమైనటువంటి బాబా తత్వం ఏమిటి, ఏం నేర్చుకోవాలి, ఏం అన్వేషించాలి అనేటువంటి దానికోసము తప్పకుండా ఒక పాఠశాల మాత్రం మనకు అవసరం. ఈరోజు సాయి గురుకులం ద్వారా మనం కొన్ని వేలాది మంది మనం ఈరోజు ఎంపవర్ అయ్యాం. భవిష్యత్ తరానికి కూడా ఇది అవసరం.
అందుకనే బాబా సంకల్పింపజేసినటువంటి ఈ సాయి గురుకులం పాఠశాల ఏర్పాటుకు, ఒక సత్సంగ నిలయానికి, ఒక సత్సంగ మందిరం కోసం మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించండి. ఎందుకంటే ఏది మనం ఏర్పాటు చేయాలన్నా దానికి ఒక ప్లాట్ఫామ్ భూమి. మనం ఏది కూడా ఆకాశంలో గాల్లో కట్టలేం కదా, భూమి దానికి కావాలి. కాబట్టి మొదటి దశలో భూదాన సేవలో తప్పకుండా పాల్గొనండి. ప్రపంచంలోనే ఒక తొలి ప్రయోగం ఇది. బాబా కోసం అంటూ ఒక సత్సంగ పాఠశాలను మనం ఏర్పాటు చేయడం, అది కూడా భవిష్యత్ తరం కోసం. ఈరోజు మనం చేసేటువంటి చాలామందికి అర్థం కాకపోవచ్చు, అది ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. కానీ భవిష్యత్తులో దాని విలువ ఏమిటనేటువంటి తెలుస్తుంది. మొదట బాబా దగ్గరికి వచ్చేటప్పుడు చాలే బాబాకు నైవేద్యం పెట్టేస్తే చాలు, బాబాకు హారతి పాడితే చాలు అని అనుకునేటువంటి వారు సచ్చరిత వైపు మరలలేదా? సచ్చరిత పారాయణ ప్రారంభించి సచ్చరితలో ఉన్నటువంటి విషయాలపైన విశ్లేషణ, దాని యొక్క అంతరార్థం తెలుసుకోవాలంటే జిజ్ఞాస పెరిగి సత్సంగాన్ని ఆశ్రయించలేదా? సత్సంగాన్ని ఆశ్రయించిన తర్వాత బాబాతో విడదీయరానటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోలేదా? ఇవన్నీ కూడా ఒక స్టెప్స్. బాబా మొదట సాయి టీవీ, ఆ తర్వాత వరాల సాయి మందిరం, ఆ సాయి టీవీ ఏర్పాటైన తర్వాత బాబాకు సంబంధించినటువంటి అనేక ఉత్సవాలు, ఎప్పుడూ కూడా మనం కనీవిని ఎరగనటువంటి హోలీ భోజనం, బాబా 3 రోజుల సమాధి, హారతి ఉత్సవం, ఇవి అన్నీ కూడా ఎలా వచ్చాయి? ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది వచ్చిన తర్వాత అక్కడ ఆలోచనలన్నీ కూడా మదించి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేయడానికి ఈరోజు సాయి టీవీ ఎలానో అంతకంటే అద్భుతమైనటువంటిది సాయి గురుకులం అనేటువంటి పాఠశాల. ఆ పాఠశాల నిర్మాణానికి మనందరం కూడా పునాదురాళ్ళు కావాలి తప్పకుండా. సాయి తత్వం భవిష్యత్ తరాలకు అందించడానికి మనం తప్పకుండా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రతిరోజు కూడా నేను మీకు చివరిలో గుర్తు చేస్తాను. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదు మధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం సాయి టీవీ హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.